सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दसीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धवभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం పునర్వసు రాత్రి 10:17 వరకు ఉంది. వర్జం ఉదయం 9:44 నుంచి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:30 వరకు. అమృతకాలం రాత్రి 7:46 నుంచి 9:26 వరకు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో దానాధికం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈరోజు విశేషంగా ఉపాంగ లలిత వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనం ఆచరించుకోవడం ద్వారా వ్యక్తిలో చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతలు పెరుగుతాయి. ఈ అనుకూలత సిద్ధించడానికి త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. విశేషించి లలితత్వం అంటే చాలా సున్నితమైనటువంటి స్వభావం. ఆ సున్నితమైన స్వభావం ఉన్నదే నిజంగా అనుభూతికి లోనయ్యేటువంటి అంశం. అందువల్ల అమ్మవారిని పూజించుకుంటే ఆ లాలిత్యము వస్తుంది, ఆ సున్నితత్వము వస్తుంది. విశేషించి అనుభూతికి లోనయ్యేటువంటి మానసిక స్థితి కూడా సిద్ధిస్తుంది. నేటి ఆణిమత్యాలు. సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి ఆలోచించాలి. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. సహజసిద్ధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే ఈరోజు ఏం చేస్తే మనం సత్ఫలితాన్ని పొందుతాం, మన సాంప్రదాయ రీత్యా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు వారి గృహంలోని ప్రతి గడపకి కూడాను పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టాలి. తరువాత స్నానం చేసేటప్పుడు పసుపు నీటిలో వేసుకొని స్నానం చేసి ఇల్లాలు తన యొక్క మంగళసూత్రానికి పసుపును బొట్టును పెట్టుకొని చక్కగా సూర్య భగవానికి ఎదురుగా తిరిగి నమస్కృతాంజలి ఘటించి
తదుపరి శ్రీ సూక్త పారాయణ ఆచరించాలి. శ్రీ సూక్తం చేసేటప్పుడు మల్లెపూలు కానీ, జాజిపూలు కానీ, లేక మందార పుష్పాలు కానీ, చామంతి పుష్పాలు కానీ, ఈ పుష్పాలని రకరకాలుగా ఆ లక్ష్మీదేవికి అమరుస్తూ చక్కగా అష్టోత్తర నామావళి శ్రీ సూక్తాన్ని పఠించి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా కనుక సమర్పించి ఆ ఇంటి ఇల్లాలు, ఇంటి యజమానికి, పిల్లలకి కూడాను ప్రసాదంగా కనుక ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా ఏ ఇల్లాలు శుక్రవారం నాడు చింతామణి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ లలితాంబికాదేవికి సంబంధించినటువంటి చింతామణి ద్వీప వర్ణన అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క వర్ణనను పఠిస్తుందో ఆ యొక్క ఇల్లాలి జీవితంలో సుఖ సంతోషాలు వర్ధిల్లింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఆ చింతామణి ద్వీపాన్నే మణిద్వీప వర్ణన అని చెప్పేసి కూడా అంటారు. మణిద్వీప వర్ణన అనేటువంటి ఆ యొక్క విశేషవంతమైనటువంటి శ్లోకాల్ని ఇంటి ఇల్లాలు శుక్రవారం నాడు చక్కగా చదువుకొని తాను దగ్గరలో ఉన్నటువంటి లలితాంబిక ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమతో పూజ చేయించి ఆ కుంకుమను తన నుదుట పాపడి బొట్టు తప్పనిసరిగా పెట్టుకొని గనక ఈ సూత్రాన్ని ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖ సంపదలతో లక్ష్మీ కటాక్ష సిద్ధితో తులతూగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏతత్స్వాంతం హృదయాజ్జాతం శీర్షేవాసం పృథగాధాయ హారాహంతాం స్వయమాక్రమ్య భ్రాంతాసస్మాన్ కురుతే మాతః. ఓ ఇంద్రాణీదేవి, ఏతత్స్వాంతం హృదయాజ్జాతం శీర్షేవాసం పృథగాదాయ. ఈ మనస్సు అనేది హృదయాజ్జాతం, హృదయం నుంచి పుడుతున్నది. హృదయం నుంచి పుట్టినటువంటి ఈ మనస్సు శీర్షేవాసం, ఈ శిరస్సు పైన నివసిస్తున్నది. ఈ హృదయం నుండి పుట్టినటువంటి మనస్సు నెత్తికెక్కి పృథగాధాయ మళ్ళీ అహంకార రూపాన్ని ధరించి నేను మనస్సుని అని మళ్ళీ ఇది హృదయం దగ్గరకు చేరుతున్నది. ఆ అహంకారాన్ని ఇది పుట్టిన చోటకి చేర్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నిర్మలత్వాన్ని ఇది ఆక్రమిస్తున్నది. ఎంత విచిత్రమైనటువంటి విషయం! పరమ సూక్ష్మముగా ఎంతో దీక్షతో యోగ సాధన చేసి మన ఋషులు గ్రహించినటువంటి తత్వం. మనస్సు యొక్క స్థానం ఈ శిరస్సు అని ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ణయించారు. నిజమే, కానీ ఆ స్థానం శిరస్సే గాని ఆ మనస్సు ఎక్కడ పుట్టింది అనేది మాత్రం వాళ్ళు నిర్ణయించలేదు. మన యోగీశ్వరులు చెప్పారు, ఏతత్ స్వాంతం హృదయాజ్జాతం. ఇది హృదయాజ్జాతం, హృదయం వలన ఇక్కడ నుండి పుట్టింది. ఇది ఈ స్పందనల నుండి పుట్టినటువంటి ఈ మనస్సు శీర్షేవాసం, ఇది శిరస్సు పైకి చేరుకుని ఇక్కడ నివసిస్తూ నేను మనస్సుని అనేటువంటి భావంతో అహమై మళ్ళీ ఇది ఇక్కడికి ఆక్రమిస్తున్నది హృదయాన్ని. పృథగాధాయ హారాహం తాం స్వయమాక్రమ్య, ఇది స్వయంగా దీన్ని ఆక్రమిస్తున్నది. ఈ మనస్సు నేను అంటూ మళ్ళీ వచ్చి
భ్రాంతాసస్మాన్ కురుతే మాతః. ఎవరైనా సరే ఈ విషయాన్ని గనక గ్రహించి నిరంతరం నా హృదయమునందు పుట్టినటువంటి ఈ మనస్సే నన్ను అనేకానేక విధములుగా చాంచల్యమునకు లోను చేయాలని చూస్తున్నది, నిజానికి నేను చాలా నిర్మల స్వరూపుడను, నిర్మల స్వభావము నాది అని ఎవరైతే భావన చేస్తారో ఆ భావన చేసేటువంటి వారికి ఈ భ్రాంతి అనేటువంటిది ఉండదు. ఆ పరమ నిర్మలత్వము మాత్రమే వారికి నిరంతరము అనుభూతిలోకి వస్తుంది. మనస్సు యొక్క ప్రభావం వారి మీద పనిచేయదు. స్వాంతే తేజో హృదయాదాయాచ్ఛంద్రే తేజో దినభర్తుర్వా అశ్రాంతం యో మనుతే ధీరః తస్య స్వాంతం హృది లీనం స్యాత్. ఎవరైనా సరే ఈ హృదయము నుండి పుట్టినటువంటి ఈ మనస్సుని, హృదయం వల్లనే చైతన్యవంతమైనటువంటి ఈ మనస్సుని ఎలా చూడాలంటే స్వాంతే తేజో హృదయాదాయాచ్ఛంద్రే తేజో దినభర్తుర్వా. దినభర్త అయినటువంటి సూర్యుని తేజస్సుతో చంద్రుడు ఎలా వెలుగొందుతున్నాడో ఆత్మ ప్రకాశము కలిగినటువంటి ఈ హృదయము నుండి ఈ ప్రకాశము వలనే మళ్ళీ ఆ మనస్సు కూడా ఏర్పడుతున్నది. సూర్యుని వలననే చంద్రుడు ఎలా వెలుగొందుతున్నాడో ఈ హృదయము వలననే మనస్సు అనేది పుట్టి అది అక్కడ శిరస్సుమునకు చేరుకుని శిరస్సుపై నిలవై అది అక్కడ వెలుగొందుతున్నది అనే భావన గనక నిరంతరం ఎవరు కలిగి ఉంటారో అశ్రాంతం యో మనుతే ధీరః తస్య స్వాంతం హృది లీనం స్యాత్. ఎవరైతే ధీరత్వముతో ఈ భావాన్ని నిలుపుకుంటారో అటువంటి వారి మనస్సు హృదయములో లీనమవుతుంది. కనుక హృదయము యొక్క నిర్మలత్వమును నిరంతరం ధ్యానం చేస్తూ ఈ హృదయము నుండే మనస్సు పుట్టి శిరస్సు పైన నివాసం పొంది ఇది అక్కడి నుంచి అహంకరిస్తున్నది అనే భావాన్ని నిరంతరం మననం చేస్తారో వారిపైన మనస్సు యొక్క ప్రభావం ఉండదు. ఆ మనస్సు కూడా క్రమేపీ ఉపశమించి అది కూడా హృదయంలోకి చేరుకుని అక్కడే ఉపశమించి అక్కడే ఉండిపోతుంది. మనస్సు అనేటువంటిది ఉదయించే ప్రసక్తేగా ఉండదు. ఆ హృదయ స్థితిలో ఆత్మస్వరూపుడై ఆ యోగి వెలుగొందుతాడు అని తెలియజేస్తూ చిన్నాం భిన్నాం సుతరాం సన్నాం అన్నాభావాదభితఖిన్నాం ఏతాం పాతుం భరతక్షోణిం జాయే జిష్ణో కురు మాం శక్తః. చిన్నా భిన్నమైపోయి కృషించిపోయి అన్నం కోసం విలవిల్లాడిపోయేటువంటి ఈ భారత క్షితిని, ఈ భారత భూమిని స్వతంత్రమయ్యేలా అనుగ్రహించు. సుఖశాంతులతో పరిపుష్టముగా ప్రజలందరూ ఆనందంగా సాగేలా అనుగ్రహించు అంటూ ఆ ఇంద్రాణిని వేడుకుంటూ దేశభక్తితో దేశ స్వాతంత్ర్యం కోసం తపస్సు చేస్తూ కవితారూప తపస్సు చేస్తూ యోగ సాధనతో పొందినటువంటి అనుభూతులన్నిటినీ పరమాద్భుతమైన శ్లోకములుగా మలచి మంత్ర సమములుగా మనకు అందించిన కావ్యగంఠ వాసిష్ఠ గణపతి ముని ఇంద్రాణి సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గూర్చి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్థిత కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః
హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజ చంద్ర పరిపూర్ణ శృంగ. ఇక్కడ ఆ చంద్రుని యొక్క ప్రకాశంలో ఉన్నటువంటి పరిపూర్ణ స్థితిని వర్ణిస్తూ పరిపూర్ణ కళలు కలిగినటువంటి చంద్రుడు ఆకాశ మండలంలో ప్రకాశిస్తున్నాడు. ఏ విధంగా అంటే వాడి కొమ్ములు ఉన్న వృషభము వలె అన్నారు. ఇక్కడ చత్వారి శృంగోత్రయా యస్య పాదాః అనేటువంటి వేదమంత్రంలో 4 కొమ్ములు కలిగినటువంటి ఒక మహావృషభం వలె ఓంకార స్వరూపుడైన పరమాత్మను వర్ణించారు. అదేవిధంగా ఇక్కడ తీక్ష్ణమైన శృంగములు కలిగినటువంటి వృషభం వలె చంద్రుడున్నాడు, అంటే తెల్లని వృషభంలా ఉన్నాడని. ఇక్కడ వాటి కొమ్ములు ఎలా ఉన్నాయని, కళలు ఎలా ఉన్నాయని భావం చూపిస్తున్నారు. పైగా ఇక్కడ కొమ్ములు అంటే కిరణములు అని అర్థం చెప్పుకోవచ్చు. అలా తీక్ష్ణమైనటువంటి అంటే చాలా ప్రకాశమానమైనటువంటి కిరణములతో ప్రకాశిస్తున్నాడు ఒక వృషభము వలె. పైగా మహాచల శ్వేత యువోచ్చ శృంగ, గొప్ప గొప్ప శిఖరాలున్న మహాపర్వతము వలె గొప్ప గొప్ప కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ పర్వతం లాంటి మహావిషయాలను చెప్పడం ఏంటంటే ఇక్కడ కనబడుతున్నది ఒక మహోజ్వలమైన విస్తారమైన రామచంద్రమూర్తి. అందుకే ఆ చంద్రునిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన స్థితిని రామచంద్రునితో పోల్చి చూపిస్తున్నారు. హస్తీవ జాంబూనద బద్ధ శృంగో, మంచి బంగారు తొడుగులతో అలంకరింపబడిన దంతాలతో ఉన్న ఒక ఏనుగు వలె అన్నారు. ఇక్కడ అంటే ఒక విశిష్టమైనటువంటి ఐరావతాన్ని పోల్చి చూపిస్తున్నారు. ఇక్కడ వృషభము, మహాపర్వతము, ఐరావతము ఇవన్నీ కూడా ఐశ్వర్య సంకేతములు. వృషభాన్ని, పర్వతాలని, అటుపై ఏనుగుల్ని కూడా ఐశ్వర్య సంకేతంగా మన వాంగ్మయంలో చెప్తూ ఉంటారు. అంతేకాదు విష్ణు పర్వతానాం అధిపతి అని శాస్త్రం కూడా మనకున్నది. ఈ విధంగా పైగా ఈ 3 కూడా మరొక వైపు ఈ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సంపదను తెలియజేస్తున్నా గనక ఇందులో లక్ష్మీ లక్షణము, రామ విష్ణు లక్షణము 2 మొత్తంగా లక్ష్మీనారాయణ లక్షణంగా చంద్రస్వరూపాన్ని దర్శింపజేస్తున్నారు. వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహ గ్రాహ వినష్ట పంక ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజ చంద్రో భగవాన్ శశాంక. ఇందులో మళ్ళీ ఈ చంద్రవర్ణంలో ఒకవైపు సీతాభావం, ఇంకోవైపు రామభావం 2 కనిపిస్తున్నాయి. వినష్ట సీతాంబు తుషార పంకో, చంద్రకిరణ ప్రభావం చేత కొన్ని లక్షణాలు తొలగిపోతున్నాయట. పంకము మొదలైనవి అంటే చీకటి మొదలైనవి తొలగిపోయి ఒక ప్రకాశ లక్షణం ఏర్పడినది చంద్రుని వల్ల. అంతేకాదు మహాగ్రహ గ్రాహ వినష్ట పంక, మహాగ్రహము అంటే గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు, ఆ సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనముల వల్ల మాలిన్యాలు అంతరించాయి అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సూర్యకాంతి ఫలించడం చేత చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రుని కాంతి అవి ఏ విధంగా వచ్చింది? సూర్యుని వల్ల వచ్చింది కనుక వెలుగులు పొందాడు సూర్యుని వల్ల ఆ చంద్రుడు అనే భావం చూపిస్తున్నారు. ప్రకాశలక్ష్మ్యాశ్చర్య నిర్మలాంకో, తద్వారా ఒక ప్రకాశలక్ష్మి అంటే ప్రకాశ స్వరూపమైనటువంటి శోభ ఆ చంద్రునికి వచ్చింది. ఇందులో ఉన్న భావములు ఏమిటి అంటే చీకటి మొదలైన మాలిన్యములు తొలగడము, సూర్యుని వలన కాంతి పొందాడని చెప్పడము, పైగా ఆ కాంతి వల్ల అతడు చాలా నిర్మలంగా శోభిల్లుతున్నాడని 3 భావాలు చెప్పారు. ఈ 3 భావాలు మన సీత పరంగా చూడాలి. సీతాంబు తుషార పంకో, చంద్రకిరణ ప్రభావం చేత చీకటి లక్షణము, రాత్రి లక్షణము కొంత తొలగింది అన్నారు. ఇక్కడ చీకటి లక్షణము, రాత్రి లక్షణం అంటే వేదన. సీతమ్మకి వేదన తొలగింది అని చెప్పడం అన్నమాట. ఆ విధంగా సీతకు వేదన తొలగుతుంది త్వరలో రామచంద్రమూర్తి యొక్క జాడ తెలిసి. అంతేకాదు రామానుగ్రహం చేతనే సీత ఈ దుఃఖం నుంచి బయటపడుతున్నది. ఎలాగైతే సూర్యుని కాంతి వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడో అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత సీతాదేవి నష్టపంక, ఆమెలో ఉన్నటువంటి దుఃఖము మొదలైనటువంటి బాధలు తొలగుతున్నాయి. అప్పుడు ఆ రామచంద్రమూర్తి చేత ఈమె మరింత నిర్మలంగా ఆనందంగా ప్రకాశిస్తున్నది. కనుకనే రామానుగ్రహం వల్ల ఈ దుఃఖము తొలగిపోయి సీతమ్మ ఆనందంగా ఉంటుంది అనే భవిష్యత్ కథని ఇక్కడ సూచిస్తున్నారు. జరగబోయే కథని ఉత్తమ కవుల వర్ణన ఇలా ఉంటుంది. జరగబోయే కథను కూడా వర్ణనలో చూపిస్తూ ఉంటారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఇది కూడా భవిష్యత్ కథను సూచించడమే. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, శిలాతలము అంటే ఒక రాతి యొక్క తలము, పైభాగము అని అంటే రాతి మైదానం. రాతి మైదానం మీదకు వచ్చినటువంటి సింహములా ఉన్నట్టు, అంటే గుహలో ఉన్న సింహంలా అని ముందు చెప్పాడు. ఇక్కడ గుహ నుంచి బయటకు వచ్చి రాతి మైదానంపై నిలబడ్డ ఒక సింహంలా ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు. వెంటనే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా కనిపిస్తున్నది చూడండి.
ఆకాశం ఒక శిలాతలం వలె ఉంటే అందులో చంద్రుడు ఒక మృగేంద్రంలా ఉన్నట్ట. మహారణం ప్రాప్య యథా గజేంద్ర, గొప్పదైన యుద్ధభూమిలోకి వచ్చిన ఒక గజేంద్రుడి వలె ఉన్నాడు చంద్రుడు. రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర. తర్వాత మాట ఏమిటి? తన పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని పట్టాభిషిక్తుడైన రాజశ్రేష్ఠుని వలె చంద్రుడున్నాడు. ఇందులో 3 వర్ణనలు ఉన్నాయి. రాతి మైదానంపై ఉన్నటువంటి మృగేంద్రము, యుద్ధంలోకి వచ్చిన గజేంద్రము, రాజ్యాన్ని సంపాదించిన నరేంద్రము, ఈ 3టి వలె ఇక్కడ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఇందులో భావాన్ని చూస్తే గుహలోంచి వెలుక వచ్చిన మృగేంద్రము అన్నారు. అనగానే అంతవరకు ఎక్కడో అరణ్యంలో ఉండి ఇప్పుడు ఇంకా అవతార కార్యం నెరవేర్చడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఆ సింహంతో పోల్చబడుతున్నాడు. పైగా మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధభూమిలోకి వచ్చిన గజేంద్రములే అన్నారు. అంటే రావణునితో యుద్ధానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తున్నారు రెండవ దాంట్లో. మొదటి దాంట్లో యుద్ధ సన్నాహంతో వచ్చినటువంటి రాముడు, రెండవది యుద్ధ భూమిలోకి వచ్చిన రాముడు, మూడవది ఏమిటి? రాజ్యాన్ని తిరిగి పొందిన నరేంద్రుడు అంటే యుద్ధంలో విజయం సాధించి తిరిగి అయోధ్యకు చేరుకుని సీతాదేవి సైతుడై పట్టాభిషిక్తుడైన రాముడు. కనుకనే ఇక్కడ ఆ చంద్రుడిని చూపించేటప్పుడు జరగబోయే రామకథంతా చెప్పడం జరిగింది. అంటే ముందు శ్లోకంతో పోల్చుకుంటే సీతకు దుఃఖం పోయింది, రామచంద్రమూర్తి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. దుఃఖం పోవడం అంటే త్వరలో హనుమంతుడు వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క జాడ చెప్పి రాముని యొక్క కథ చెప్పగానే, రాముని సందేశాన్ని వినిపించగానే సీతకు ఆనందం కలిగింది. అందువల్ల ఆవిడ తృప్తి పడుతున్నప్పుడు ఎలా ఉన్నదో అలా ఉన్నాడు చంద్రుడు అనడం ఇదివరకు మనం చెప్పుకున్న శ్లోకంలో అంతరార్థం. రెండవది ఏమిటి? ఆ వార్త తిరిగి తెలుసుకున్న రామచంద్రమూర్తి యుద్ధానికి సన్నద్ధుడవడం, యుద్ధంలోకి రావడం, తర్వాత యుద్ధంలో జయం సాధించి సీతను చేపట్టి తిరిగి పట్టాభిషిక్తుడవడం. అంటే జరగబోతున్న రామకథనంతటి కూడా ఇక్కడ భవిష్యత్ సూచకంగా ఈ దివ్యమైనటువంటి శ్లోకాలను నిక్షిప్తం చేశాడు వాల్మీకి. దీన్ని బట్టి ఆయన కవితా దృష్టి ఎంత విస్తారమైనదో కనిపిస్తున్నది. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్త రక్షపిషితాశదోష రామాభిరామేరిత చిత్తదోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ప్రకాశ చంద్రోదయ నష్టదోష. పైగా ఈ పండు వెనుళ్ళు పంచుతున్నటువంటి ఈ చంద్రుని వల్ల అన్ని దోషములు పోయి అన్నారు. అంటే చీకట్లు పోయే గనక ప్రజలందరూ ఆనందిస్తున్నారట. పైగా రాక్షసులు కూడా ఆ రాత్రి వాళ్ళు విషయంలో ప్రవృత్తులవుతూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ప్రవృత్త రక్ష పిశితాస దోష రామాభిరామేరిత చిత్తదోష. ఇక్కడ ఈ దోష అనేటువంటి మాట ఒకవైపు రాత్రికి చెందిన వర్ణంలా చూపిస్తూనే మరొకవైపు అవతార ప్రయోజనాన్ని వర్ణించడం కోసం తీసుకున్నాడు వాల్మీకి శబ్దాన్ని. రామాభిరామేరిత చిత్తదోష అనడంలో అంతరార్థం ఏంటంటే రామ అభిరామ ఈరిత చిత్తదోష. రామ అంటే ఇక్కడ స్త్రీల యందు మనస్సు ఆక్రమించడం చేత వాళ్ళ చిత్తములన్నీ స్త్రీమయములుగా ఉన్నాయన్నారు. అంటే చంద్రోదయం కలగ్గానే స్త్రీ పురుషుల్లో ప్రణయభావం కలుగుతుంది. ఆ విధంగా స్త్రీ యందు ప్రణయభావం కలగడం చేత చిత్తంలో హాయిని పొంది చిత్తంలో బాధలన్నీ విడిచిపెట్టారు పురుషులు అని చెప్పడం ఇక్కడ. స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. స్వర్గాన్ని ప్రకాశింపజేస్తున్నట్ట. స్వర్గము అంటే ఇక్కడ సుఖము అని అర్థం. సుఖాన్ని ప్రకాశింపజేస్తున్నాడు భగవాన్ ప్రదోష అన్నారు. ప్రదోషము అంటే ఇక్కడ రాత్రి సమయము, రాత్రి యొక్క ఆరంభ సమయము అని చెప్పుకోవాలి. కనుకనే ఆ చంద్రుని యొక్క ఉదయం చేత ఆ రాత్రి ఎలా ఉందో వర్ణించి చూపిస్తున్నాడు ఇక్కడ. చంద్రోదయం వల్ల దోషములు తొలగిపోయాయి, ప్రతివారు కూడా సుఖ సౌఖ్యాల్లో తేలియాడుతున్నారు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక సమయం మొత్తం కూడాను అంత ఆనందమయం ఎవరి వల్ల అయింది? చంద్రుని వల్ల. అదేవిధంగా ఇక్కడ రామచంద్రుని వల్ల అన్ని ఆనందమయం అవుతున్నాయి, దోషాలు తొలగిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఇందులో అంతా కూడా రామావతార ప్రయోజనం ఉన్నది. ఎలా ఉన్నదో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. जय गुरुदत्ता. न
भोगेन योगेन वा वाजिराजौ न भोगेन योगेन वा वाजिराजौ न कान्तामुखेनैव वित्तेषु चित्तं न कान्तामुखेनैव वित्तेषु चित्तं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् ఇంతవరకు నాకు అన్ని సంపదలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు కదా, నిజమే. అయినా కూడా గురువు మీద మనసు లగ్నం కాకపోతే ప్రయోజనం లేదు. ఇంత సంపదలున్నా, ఇంత ఆశలున్నా, ఇంత పేర్లున్నా, ఇంత దానశూర వీర కనుడైనప్పటికీ గురువు మీద, గురు పాదాల మీద లగ్నం కాకపోతే గురుభక్తి లేనటువంటిది జీవితము, ఇవన్నీ కూడా వ్యర్థమని చెప్పుకొచ్చారు అని తీర్మానించారు. గురువు మీద భక్తి లేనిది ఇవన్నీ కొట్టేశారు. ఇక ఇప్పుడు త్యాగం గురించి చెబుతున్నారు. చాలామంది అంటారు, నాకేం భోగాల మీద కానీ, యోగాల మీద కానీ, కర్మ మీద కానీ, స్త్రీల మీద కానీ ఆశ లేనే లేదయ్యా నాకు అని ఒక్కటే మాట చెప్పేస్తారు. మాటికి చెప్తూ ఉంటారు, ఆ డబ్బేముందండి, డబ్బు మీద ఆశ లేదండి నాకు. ఆ యోగాలంతా క్రియాయోగాలంట, రాజయోగాలంట, అదయ్యా పని లేదండి, ఓకే. దాంట్ల మీద ఏముందండి, త్యాగం అవంతా ఏమీ లేదండి. భోగాలు కానీ, యోగాల మీద, కర్మ మీద కానీ నాకు లేదండి. ఎన్నో హోమాలు అవి యజ్ఞాలు చేస్తున్నారు, అసలు దాని మీద యోచన లేదండి. ఇక స్త్రీల మీద కానీ నాకు ఆశ లేదండి. నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు గురువు మీద కూడా నమ్మకం లేదండి అని నిజమే అనిపిస్తుంది. ఏమీ లేదు అంటున్నారు. అయినా నేను చెయ్యవలసిందంతా చేశాను అంటే లాభం లేదు. నీకు మోక్షం మాత్రం రాదు. గురూపదేశం లేనిదే నీకెంత వైరాగ్యం ఉన్నా నువ్వెక్కడికి వెళ్ళలేవు. నీకు ఉపదేశమనే పాస్పోర్ట్ లేదు కాబట్టి నువ్వెక్కడికి, ఏ లోకాలకి వెళ్ళలేవు, ఏ మోక్షానికి కూడా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు ఉపదేశం అనేటువంటిది, గురుపదేశం అనేటువంటిది పోస్ట్, పాస్పోర్ట్ అంటామే, అది లేదు నీకు. కొంతమంది మా నాన్నగారే నాకు గురువు అండి, అయినా నాకు ఉపదేశం చేశారు అంటారు. నిజమే, ఎవరికైనా తల్లిదండ్రి మొదటి గురువులు, కానీ వాళ్ళంటే నీకు తేలిక భావం ఉంటుంది. ఎంత వాళ్ళు గురువులు అయినప్పటికి కూడా అసలు నాన్న అమ్మని చూసినప్పుడు నీకు చాలా వాళ్ళని చూస్తే మా నాన్న అమ్మ కదా అనేటువంటిది ఉంటుంది. వీడు మా నాన్న అమ్మ దగ్గరే ఉన్నాను కదా, వీళ్ళ మాట ఏంటి అనేది అప్పుడప్పుడు తేలిక వస్తూ ఉంటుంది. నేను చేసే తప్పులన్నీ కూడా నన్ను క్షమిస్తారులే అని. అందుచేత నువ్వు గురువును అనుసరించాల్సిందే. తల్లిదండ్రులు గురు ఉపదేశం చేసినా గురు భావన వాళ్లలో ఉండినప్పటికీ నువ్వు గురువుని, ఇంకో గురువుని నువ్వు ఆశ్రయించాల్సిందే. ఈ రోజుల్లో 10 రూపాయలు ఇస్తే మంత్రోపదేశాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కేవలం 10 రూపాయలకి. మొదట్లో 100 రూపాయలు ఉండేది, తర్వాత 50 రూపాయలకి వచ్చింది, తర్వాత 10 రూపాయలకి వచ్చింది. మిగతావన్నీ ప్రైజులు ఎక్కువైపోయినాయి, కానీ వెలలో ఈ గురూపదేశం మాత్రం 10 రూపాయలకు దిగజారిపోయింది. కొంతమంది ఊరికే నాకు కప్పు కాఫీ ఇస్తే చాలు ఉపదేశం చేస్తాను అనేవాళ్ళు కూడా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ ఆ మంత్రాల వల్ల, దానివల్ల ప్రయోజనం ఏమిటి? లేనే లేదు. ముందు నువ్వు గురుతత్వాన్ని గ్రహించాలి, గురువు మీద మనసు లగ్నం కావాలి. అప్పుడే నీ వైరాగ్యానికి, త్యాగానికి ప్రయోజనం ఉంటుంది కదా. గురుదత్త.